ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రానికి కేటీఆర్ వచ్చింది వాళ్ళ పార్టీ పని మీద. పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం పెట్టుకున్నారు. దేనికై అంటే వాళ్ళ పార్టీ పెట్టి 25 సంవత్సరాలైంది. రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభ చేసి వేడుక చేసుకుంటాం. దానికోసం ప్రిపరేటరీ మీటింగ్ అన్ని జిల్లాలు తిరుగుతూ సూర్యాపేట కేంద్రానికి వచ్చినా అని చెప్పి ఆ ఉద్దేశంతో అని చెప్పి పెట్టినామని చెప్పి చెప్పినారు. సంతోషం. దీని పట్ల ఏం వ్యక్తమైన అభిప్రాయం అందరిలో? టీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉంది. ప్రతి జిల్లాలో తిరిగి జన సమీకరణ చేసి ఒకటే చోట వరంగల్లో ఇంకెక్కడ ప్లేస్ డిసైడ్ చేసి అక్కడ మీటింగ్ పెట్టుకుంటే అందరు జన సమీకరణ చేసి అది సక్సెస్ చేసుకోవాలి అని ఆతృతతోని ఈ విధంగా జిల్లా పట్టణం చేపట్టారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ విధంగా జిల్లా పట్టణం చేపట్టినారా? 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, 25 సంవత్సరాలు పార్టీ పెట్టినారు కదా. ఎప్పుడైనా ఏ జిల్లా కేంద్రంలో అయినా ఆ పార్టీ అగ్రనాయకులు జిల్లా కేంద్రాలకు తిరిగి ప్రిపరేటరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా? అంటే ఆ పార్టీ నాయకులే చెప్పకనే చెప్పిండ్రు మా పార్టీ వీక్గా ఉంది, జిల్లాలో పోయి దేహి మీరు రాండి, కార్యకర్తలు రాండి, ఈ యొక్క సమావేశం మేము రాష్ట్ర స్థాయిలో పెట్టే సమావేశాన్ని రైతోత్సవాలు మనం విజయవంతం చేసుకున్నాం అని చెప్పి అడుక్కో తినడానికి వచ్చిస్తున్నారు జిల్లా కేంద్రాలు. ఓకే, మాకు అభ్యర్థులు లేదు, అడుక్కో తినడానికి వచ్చిండ్రు, అడుక్కు తినండి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తారా? అంత ఖండకావరమా? ఏమనుకుంటున్నారు మీరు? కేటీఆర్ ఇదే మాట ఒకటే మాట నేను అడగదలుచుకున్నా. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా. ఎన్నడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శించిరా? సన్యాసిని కానీ బంట్రోతని కానీ ఇంకేదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఇవాళ మీరు అధికారం పోయింది అని చెప్పి ఏం చేయాలన్నా అర్థం కాక దిక్కుతోచిన స్థితిలో మతి భ్రమించి సూర్యాపేట జిల్లాకు వచ్చి ఏం మాట్లాడా నువ్వు? ఉత్తమ్ కుమారుడిని 6 ఫీట్లు ఉంటాడు ఆయన, వ్యంగ్యంగా. సన్యాసి, నీటి శాఖ మంత్రి, ఖబర్దార్ కేటీఆర్. ఒకటే మాట చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమనుకుంటున్నాను అసలు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మొన్న నువ్వే ప్రెస్ మీట్ అన్నావు కదా, రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతుంది, ఈ విధంగా మాట్లాడుతుందని చెప్పి ఇవాళ నువ్వు ఏ విధంగా మాట్లాడు? సీనియర్ మంత్రి, దాదాపు 3-4 సార్లు మంత్రిగా చేసినాడు, కేబినెట్ మంత్రిగా. 6 సార్లు శాసనసభ్యుగా పనిచేసినాడు, పార్లమెంట్ సభ్యుగా పనిచేసినాడు. దేశానికి రక్షణ కవచంగా ఉండే యుద్ధ విమానాల్లో, ఆరుతైన యుద్ధ విమానాల్లో ఆయన సైనికుడిగా పనిచేసినాడు. ఆయనను పట్టుకొని ఇటువంటి మాట్లాడేది ఇది నీకు తగునా? నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్నట్టే మాట్లాడాలా వద్దా? మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులం, మీ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. నిన్న హరీష్ రావు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? ఎందుకన్నా మా నాయకుడు కేసీఆరే, ఆయనే ముఖ్యమంత్రి, కేటీఆర్ కాదు, నేను కాదు, కవిత కాదు. అంటే ఏందండి దీని అర్థం? వాళ్లలో అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంది. హరీష్ రావా, కేటీఆర్, కవితనా అని చెప్పి ఈ ఆధిపత్య పోరులో భాగంగా కేటీఆర్ ముందడుగేసి ఈ రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహిస్తున్నాం కదా, దాంతో నేను 80 జిల్లాలు తిరిగి వస్తే నేను కొంచెం ఒక స్టెప్ ముందర ఉంటా అని చెప్పి భావనతోని ఎవరికి చెప్పకుండా వాళ్ళ పార్టీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ప్రాంతాలు తిరుగుదామని చెప్పి జిల్లాల పర్యటన స్టార్ట్ చేసింది. మీ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరును, ఆ అక్కసును కాంగ్రెస్ పార్టీ మీద వెళ్లదీస్తా ఉన్నారే, ఇది ఎంతవరకు సబబు కేటీఆర్ అని చెప్పి అడుగుతారు. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నారు. 1.5 సంవత్సరాలు అధికారం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా తెలిసిన విషయం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. 5 సంవత్సరాలు ఖచ్చితంగా రాజ్యం వెళ్ళి తీరుతుంది. ఇవాళ ర్యాలీలో పాల్గొంటూ వస్తుంటారట, సూర్యాపేట జిల్లా కేంద్రం ఆయన మాట్లాడుకుంటూ చెప్తాడు. ప్రజలందరూ కూడా ఈ గుర్తు చూపించుకుంటూ సీఎం నువ్వే, సీఎం నువ్వే, సీఎం అంటున్నారట. నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పి. ఎప్పుడున్నాయా ఎన్నికలు? రేపు ఉన్నాయా, ఎల్లుండి ఉన్నాయా, ఆవులలో ఉన్నాయా, నెలలో ఉన్నాయా, 2 నెలల్లో ఉన్నాయా, సంవత్సరానికి ఉందా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉందే. అప్పుడే ఎన్నికల కళలు కంటున్నావే నువ్వు పిచ్చోడవనాలనా, మంచోడవనాలనా? మతి భ్రమించిందా నీకు లేదా?
మైకు దొరకగానే కార్యకర్తలు చూడగానే సిగమవుతావా? మంచి చెడు అనేది ఏం చూసేది లేదా? నీతి నిబద్ధత అనేది ఏం లేదా? ఒక నిబద్ధత ప్రకారం మాట్లాడాల్సిన అవసరం లేదా? మాట్లాడవచ్చు కదా, ఏదైనా మాట్లాడగలుగుతా, భాషా ప్రావీణ్యం నాకుంది అని మైకు దొరకగానే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. తగిన బుద్ధి చెప్తాం. ఆల్రెడీ సంవత్సరాల క్రితం ఒకసారి బుద్ధి చెప్పినాం. 10 సంవత్సరాలు రాజ్యమైన నీకు ఎందుకు ఇలా దుర్గతి పట్టింది? ఒక్కసారి ఎంతో చూసి మీరు ఆలోచన చేసుకోండి. మీ అహంకారపూర్వితమైన ప్రదర్శన, మీ అవినీతి, లంచగొనితనం, ఎవరు చెప్పినా వినకపోవడం, ఒంటెద్దు పోకట, ఇవన్నీ కలగలిపే మీ ఓటమి కారణమైంది. అది ఒక్కసారి ఎంతో తిరిగి మీరు కూర్చొని ఆలోచన చేసుకోండి. అది చేసుకోకపోగా అంతే ఇదితోని, అంతే ఖండకావరంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కర్రు కాల్చి వార్త పెడతాం తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు అది కూడా టీఆర్ఎస్ నాయకులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సస్పెండ్ చేస్తే ఆయన ఏదో జాతిపిత అయినట్టు, స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడికి మీ అందరం ఎన్నుకున్నామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆయన అనుకుండి ఏదో ధర్నాలు చేసి ఆయన సస్పెండ్ ఎత్తేయాలని చెప్పాను. ఎంత అహంకారం తెలుసా టీఆర్ఎస్ నాయకులకు? జగదీశ్వర్ రెడ్డికి అసెంబ్లీలో చైర్ను ఉద్దేశించి, స్పీకర్ను ఉద్దేశించి ఏకవచనంతో ఏళ్ళు చూపించుకుంటూ ఇది నీ జాగిరా, నీ సొంత సభ, నీ ఇల్లు కాదు, ఈ విధంగా మాట్లాడతాడా? 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన వ్యక్తి సభా సాంప్రదాయాలు తెలవాల్సిన అవసరం లేదా? దీన్ని ఏమంటారు? అహంకారం, ఖండకావరం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సూర్యాపేట జిల్లా యావత్తు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకొకసారి ఇటువంటి అవాకులు చవాకులు పేరిస్తే నాలుగే కోస్తాం టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.